స్థానిక సెంట్రల్ జైల్ రోడ్లోని మంజీరా కన్వెన్షన్ సెంటర్లో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సెంట్రల్ జైల్ రోడ్లోని మంజీరా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. 70 కంపెనీల భాగస్వామ్యంతో సుమారు 2000 ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ తాను ఈ ఏడాది నిర్వహిస్తున్న 3వ మెగా జాబ్ మేళా ఇదేనని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని పేర్కొంటూ ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. 5 ఏళ్లలో కనీసం 10,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. జాబ్ మేళాకు వచ్చిన యువతకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఇది విలువైన అనుభవంగా భావించి లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నించాలని సూచించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజమహేంద్రవరం అభివృద్ధికి చేపట్టిన కంబాల చెరువు పార్క్, గ్లో గార్డెన్, ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్, హ్యాపీ స్ట్రీట్ వంటి అభివృద్ధి పనులను ఆయన ప్రస్తావించారు. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్ మాట్లాడుతూ పదవిలో లేకపోయినా యువత కోసం మెగా జాబ్ మేళాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మార్గాని భరత్రామ్ ఎంపీగా ఉన్న సమయంలో రాజమహేంద్రవరం అభివృద్ధికి ముఖ్యంగా మోరంపూడి ఫ్లైఓవర్ వంటి ప్రాజెక్టులకు కృషి చేశారని కొనియాడారు. యువత చదువుకు తగిన అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంటూ నిజాయితీతో కృషి చేస్తే అవకాశాలు తప్పకుండా వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ విప్, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంటే విద్యార్థులు, యువత తలుచుకుంటే ప్రభుత్వాలని సైతం గడగడలాడిస్తారనే అంశాన్ని ఇవాళ భారతదేశానికి చూపించడం జరిగింది. అంటే ఎందుకు యూత్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు, కారణాలు ఏంటి అంటే ఇవాళ యూత్ కి అన్యాయం జరుగుతుంది. నీట్ పేపర్స్ ఏ స్థాయిలో లీక్ అయినాయి ఇదేం మొదటిసారి కాదు, ఇది ఒక రెగ్యులర్ ప్యాటర్న్ గా జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో ఏం తక్కువేం కాదు, డిఎస్సి పరీక్షలు అని చెప్పి రకరకాల జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్లోనేమో ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చినాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నాడో వ్యక్తి క్యాండిడేట్, అతనికి ఉద్యోగం కల్పించకపోవడం, రకరకాల కారణాలు వస్తా ఉన్నాయి. నేను ఇవాళ ఒకటే తెలియపరిచేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా భారతదేశ వ్యాప్తంగా యువత అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. నేను ముక్కుసూటిగా చెప్తా ఉన్నా, ఇవాళ సంవత్సరానికి ఎంతమంది ఉత్తీర్ణులయ్యి పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తా ఉన్నారు? నాకు తెలిసి 1 కోటి మంది దాకా ఉంటారేమో. 1 కోటి మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి బయటకు వస్తా ఉన్నారు. వాళ్ళకి ఎన్ని లక్షల మందికి ప్రతి సంవత్సరము ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మనం చూస్తే నాట్ ఈవెన్ 1% కూడా కాదు, 0.05% కూడా లేదు. అంటే ఇంత దారుణమైన అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే అందులో లాస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇవాళ వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలు ఎలా బతుకుతారనండి? ప్రభుత్వాలు కలబొల్లి మాటలు చెప్పి ఇవాళ ఈ రకంగా పరిస్థితులు తీసుకుని వచ్చారు. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పలు అయిపోతా ఉంది, ఇంకొక పక్కన ప్రజలు కూడా
పరిస్థితులు కూడా దారుణాతి దారుణంగా ఉన్నాయి. ఇవాళ ఇనిషియేషన్ తీసుకున్నాం, రాజమండ్రిలో ఒక మెగా జాబ్ మేళాని తీసుకురావాలి. ఒక మెగా జాబ్ మేళా ద్వారా కొన్ని వందల ఉద్యోగాలు కనీసము మినిమం కల్పించాలి అని టార్గెట్. 2000 ఉద్యోగాలు, 2000 ఉద్యోగాలు కన్సిస్టెంట్ గా, కనీసము ఒక 800 నుంచి 1000 ఉద్యోగాలు కన్సిస్టెంట్ గా వాళ్ళు ఆ జాబ్ లో సెటిల్ అయ్యే విధంగా ఒక రోడ్ మ్యాప్ తీసుకున్నాము. రేపు జరగబోయే ఇంకొక 3 సంవత్సరాల కాలంలో నా లక్ష్యము రాజమహేంద్రవరం యువతకి 10,000 ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీడియా యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండాలి. ఈ జాబ్ మేళాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సహకారంతో చేసిన, ఇప్పుడు మా యొక్క భారత యొక్క స్వయం శక్తితోటే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. భరత్కున్న పరిచయాలు పరపతి ఉపయోగిస్తూ మా ఈ జాబ్ మేళా కోఆర్డినేటర్ శ్రీ మారుతిరావు గారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా అప్పుడు చేసిన జాబ్ మేళాలో కూడా చాలామంది ఉద్యోగార్థులు వచ్చి ఆ జాబుల్ని తీసుకోవడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ఇదే మంజీరా కన్వెన్షన్ హాల్లో సుమారు 6-7 మంది యువత యువకులు వచ్చి ఆనాడు ఆ జాబ్ మేళాన్ని, మెగా జాబ్ మేళాన్ని విజయవంతం చేశారు. మరలా ఒక మినీ జాబ్ మేళా కింద మా మాట్లాడిన స్టేట్స్లో కూడా ఏర్పాటు చేయడం, దాంట్లో కూడా చాలామంది 30 కంపెనీలు వచ్చి యువత యువకులకి ఉద్యోగాలని ఇవ్వడం